ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవధ్రువం చక్రపాణి భోగేంద్ర భోగమనిరంజన పుణ్యమూర్తిం యోగి శశాయి నిదయజ్ఞాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం సర్వతోముఖం విశుంభం భీషణం భద్రం మృత్యోర్మృత్యోరమామ్యహం వజ్రనకాల విద్మహే తీష్ణకర్షాయ ధీమహి తన్నో నారసింహస్వామి ప్రచోదయాత్. పూర్వోచ్రుదేవం గణవిశేషణ విశిష్టాయాం శుభతితో अपने आप को बताऊं మిమ్మల్ని పిలిపించాను స్వామి. గురు శుక్ర శనిభ్యస్య రాహువే కేతువే నమః. ఏంటో చెప్పు నాకు ఇవేంటి అవే రన్నింగ్ అయిపోతుంది బండి తర్వాత లాక్తే బాగుంటుంది. ब्राह्मणमुखेन इष्टकाम्यार्थफलसिद्ध्यर्थं मनोवाञ्छाफलसिद्ध्यर्थं सर्वे जनानां ब्राह्मणक्षत्रियवैश्यशूद्रजनानाम् इष्टकाम्यार्थ संपूर्णायुरारोग्यैश्वर्यावृद्ध्यर्थं मार्गमध्ये इष्टकाम्यार्थफलसिद्ध्यर्थं लक्ष्मीनारायण गुड्डवल ग्राम समीपे मार्ग कार्यक्रम सफलीकृत फलसिद्ध्यर्थं लक्ष्मीनारसिंहस्वामी देवता प्रीत्यार्थं ब्राह्मणमुखेन पूजांश कलशे ओं जातवेदसे सुनवाम सोममराधियतु निदहातवेदः सनः परषदति दुर्गानि विश्वानादेव सिन्धुं दुर्गादग्निः तामग्निवन्नां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये महागणपति देवताभ्यो नमः दुर्गा भवानी देवताभ्यो नमः स्वामिन् सर्वजगन्नाथां यावत् पूजावसानकं तावत् संवितभावेन बिम्बेऽस्मिन् प्रथमेऽस्मिन् सन्निधं कुर्वन् ओं गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पताम् आनश्वन्वन्नोतविस्सितसादरम् अस्मिन् बिम्बे गणपतिमावाहयामि भूः गणपतिमावाहयामि भुवः गणपतिमावाहयामि सुवः गणपतिमावाहयामि తీసినాలి
చేసినటువంటి శాసనసభ్యుల వారి ద్వారా మనకు ఈ ప్రజావేదిక కార్యక్రమం అనేది నిర్వహింపబడుతున్నది. ముఖ్యంగా ఈ 100 రోజుల పరిపాలనలో మన నియోజకవర్గంలో తర్వాత రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారి ద్వారా మనందరము ఈరోజు ప్రజావేదిక ద్వారా అందరూ కూడా రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి గట్టిగా తప్పట్లు పెట్టి సభాముఖంగా అభినందించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన పంచాయతీరాజ్ ప్రజలకు అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజావేదికలో పాల్గొని ప్రజలతో మమేకం కావడానికి వస్తున్నటువంటి ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు కందుకుంట వెంకటప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం. అందరూ లేచి గట్టిగా చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ మరి ఈ రోజు కడప మండలానికి 100 రోజుల పరిపాలనపై అభివృద్ధిపై సమీక్ష నిర్వహించడానికి వస్తున్నటువంటి గౌరవనీయులు మన కవి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారికి స్వాగతం. గతంలో ఎప్పుడు కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాల కాలంలో ఏ రోజున 1 ఇంచ్ అంటే ఇంచు డ్రిప్ ఇరిగేషన్ అంటే ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా. మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఖచ్చితంగా మీకు వచ్చే రోజుల్లో వచ్చే నెల రోజుల్లోనే డ్రిప్ ఇరిగేషన్ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం పూర్తి స్థాయిలో చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా అందరి నివాస సుజల స్రవంతి ఏదైతే మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది, ఇది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక ఆయన మొదలు పెడితే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కొంతవరకు కొనసాగిస్తే పూర్తి చేసినటువంటి ఘనత కూడా గత తెలుగుదేశం పార్టీకి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. కాకపోతే మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మీకు నాగారెడ్డిపల్లి దగ్గర నుంచి మొదలై ఇక్కడ ఎత్తికుంట మండలానికి అక్కడ నుంచి కడప జిల్లాకు పోయేటువంటి కాలువలోకి ఇంతవరకు నీళ్లు రానటువంటి దుస్థితి. దీనికి కారణం 95% మేర పనులు చేసినటువంటి తెలుగుదేశం పార్టీని గత పాలకులు 5 సంవత్సరాల కాలంలో 5% పనులు పూర్తి చేయలేక కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వలేక ఒక చుక్క నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల సందర్భంగా ఒకసారి ట్రయల్ రన్ కింద అట్లా షట్టర్లు ఎత్తేసి నీళ్లు ఇచ్చినామన్నట్టు కంటి తురుపు చెర కింద చేసి మళ్ళీ ఏ ఒక్కరికి కూడా నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితులు గుర్తు తెచ్చుకోమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా వంతు బాధ్యతగా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే నేనే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఏదైతే ఈ 100 మెయిన్ బ్రాంచ్ కెనాల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ ఉన్నాయో 10 కోట్ల రూపాయలు, ఆ 10 కోట్లను విడుదల చేయించేటువంటి కార్యక్రమం చేసినాం. అందుకే పోయిన వారం నాడు ఈ కాంట్రాక్టర్ కూడా మిగిలి ఉన్నటువంటి అలపర పనులు కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం మొదలు పెట్టారు. భవిష్యత్తులో మీకు ఈ కాలంలో నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా తలుపుల మండలానికి అందరివా కాలువ ద్వారా నీళ్లు ఇచ్చేటువంటి బాధ్యత మా మీదనే ఉంది. అది కూడా తొందరలో అంటే రాజకీయ నాయకులు ఏదో చెప్తా ఉంటారు, 1 సంవత్సరానికి 2 ఏళ్ళు లేదు మళ్ళీ ఎన్నికలు అని అనుకుంటారేమో. వచ్చే 2 నెలల సమయంలోనే ఖచ్చితంగా ఆ కాలంలో నీళ్లు అంటే ఈ కాలంలో నీళ్లు తీసుకొస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా గర్వం మీ జీవితాల్లో ఏదైతే మార్పు తీసుకురావాలనుకుంటామో ఖచ్చితంగా ఆ మార్పు అనేది సాకారం చేస్తాం. ఆ మార్పు అనేది మంచి మార్పుగానే ఉంటుంది. మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం చేసే ఆలోచన ఎప్పుడు కూడా మీ జీవితాల్లో మంచి చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలకు అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి ఒకటే చెప్తున్నాం, అందరినీ సుజల స్రవంతి ద్వారా భవిష్యత్తులో ఎక్కడో భవిష్యత్తులో అంటే మళ్ళీ సంవత్సరాలు కాదు కొన్ని నెలల వ్యవధిలోనే మీ ముందుకు నదీ జలాలు తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా మేము తీసుకొస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్నాం. తద్వారా చెరువుల్ని కూడా నదీ జలాలతో నింపేటువంటి ప్రక్రియ కూడా పూర్తి చేయబోతున్నామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇన్ని రకాలుగా మీ జీవితంలో మంచి చేసినటువంటి ప్రభుత్వం, మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం, మంచి చేస్తూ చేయాలనే ఒక సంకల్పంతో మీ ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం ఒక ఆలోచనని మంచితనాన్ని మీరు అర్థం చేసుకోమని తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఈ రోజున సగర్వంగా పనిచేసినటువంటి ప్రతి నాయకుడు,
పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జనసేన పార్టీ కార్యకర్త, అదే రకంగా బీజేపీ పార్టీ కార్యకర్త కూడా గర్వంగా ప్రజల మధ్యకు రాగలిగినటువంటి పరిస్థితుల్లోనే మేము పరిపాలన కొనసాగించినాం. మీరందరికీ గర్వంగా తెలియజెప్తాము, ఇది మంచి ప్రభుత్వం, ఇది ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేసేటువంటి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అందుకే మీరు ఎప్పుడైనా ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగానే పేర్కొనాలని చెప్పి మనందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే ఇది మంచి ప్రభుత్వం మీ అందరిలో వచ్చే విధంగానే ఉండాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. తద్వారా వచ్చే 4 సంవత్సరాల్లో మరింత మేలు గాని, మరింత మంచి గాని మీ జీవితాల్లో చేసేటువంటి అవకాశము గాని, ఆ రకమైనటువంటి ఉత్తేజాన్ని గాని మీ నుంచి మేము ఆశిస్తున్నామని చెప్పేసి యావత్ ప్రజానికాన్ని కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఒకటే చెప్తున్నా, స్థానికంగా ఏమైనా సమస్యలున్నా కూడా అధికారులకు కూడా చెప్తున్నాం. వచ్చే రోజుల్లో తహసీల్దార్ ఆఫీస్ అంటే, అదే రకంగా ఎండిఓ ఆఫీస్ అంటే పేద ప్రజలు రెండోసారి రాకుండా నిజంగా అర్హులైనటువంటి వారు లేదంటే ఏదైనా ఫిర్యాదు తీసుకొని వస్తే వాళ్ళ ఫిర్యాదు వెంటనే పరిష్కరించే విధంగానే వచ్చే రోజుల్లో మార్పులు చేయబోతున్నాం. పరిపాలనలో స్పష్టమైనటువంటి మార్పును మీ ముందుకు తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే రకంగా మండల నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు 100 రోజుల తర్వాత ఒక ఆలోచన ఉంది, నాకు ఇంకా స్పష్టత ఇవ్వలేదు, ఎక్కడైనా అధికారుల దగ్గరికి కానీ లేదంటే ఆఫీసులకు కానీ పోయినప్పుడు మాకు పనులు కొద్ది వరకు మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని చెప్పేసి వీటన్నిటి కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఒక వారం లోపల కంప్లీట్ అవుతాయి. అయిన తర్వాత చిన్న చిన్న సమస్యలు అనేది మామూలుగా నిరంతరం అది ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఈ రకమైనటువంటి అధికార వ్యవస్థలో లేదంటే పరిపాలన కొనసాగించేటువంటి వ్యవస్థలో వీటన్నిటి కూడా పరిష్కారాలు తొందరలోనే 10-15 రోజుల్లోనే మీకు పరిష్కారాలు దొరుకుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే రకంగా పెద్దవారిపల్లి గ్రామంలో కూడా 2 బోర్లు అడిగినారు, మైరాడ దగ్గర, సంగటివారిపల్లి దగ్గర. ఈ 2 కూడా మంజూరు చేస్తున్నాం. ఒక 2 రోజుల్లోనే బోర్ వేయించేసి అవసరమైతే RO ప్లాంట్లు కూడా పెట్టిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు ఈ వేదిక నుంచి తెలియజేస్తాను. మా నాయకులు ఉండేది అప్పీల్ చేస్తున్నాం, ప్రజల కోసం పనిచేద్దాం. రాజకీయాలు అనేది ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు ఒక 3 నెలలు మాత్రమే చేద్దాం. మిగతా సమయాల్లో ప్రజల కష్టాల్లో, ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే విధానంలో ప్రభుత్వంతో సయోధ్యలో ఉండి ప్రభుత్వం ఆలోచనని, ప్రతి ఆలోచనని కూడా పదాల్ని కూడా ప్రజల వద్దకు తీర్చేటువంటి ప్రక్రియని విజయవంతంగా చేద్దామని చెప్పేసి వాళ్ళని కూడా పిలుపునిస్తా ఉన్నాం. అధికారులకు కూడా అదే చెప్తా ఉన్నాం. అధికారులు ఎప్పుడు కూడా మీరు రాజకీయాల్లో మీకు ఒక ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొన్ని ప్రభుత్వాలంటే కొన్ని పార్టీలంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, అది ఎన్నికల సమయంలో చూసుకోండి. మిగతా సమయాల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, ఆ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం పూర్తి స్థాయిలో మీరు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి కూడా ఈ వేదిక మీద మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. దీనికి భిన్నంగా ఏ అధికారి పనిచేసినా కూడా ఈ ప్రభుత్వం ఓర్చుకునేటువంటి పరిస్థితిలో ఉండదని చెప్పేసి కూడా తెలియజెప్తాను. దీన్ని సీరియస్ గా తీసుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తాను. ఎందుకంటే ఇలాగా ఒక ఆయన ఉడుములు కుడుతూ ఒక ఆయన చెప్తున్నాడు, ఒక ఏమో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆయన నాకు తెలుసు. దాన్ని కూడా ఈ రోజు సాయంత్రం లోపల మీకు పరిష్కారం అవుతుంది, దాని గురించి వదిలేసేయండి, నేను చెప్తాను. వచ్చే రోజుల్లో మీ అందరికీ కూడా ఇంకా మంచి పరిపాలన అందించేటువంటి కార్యక్రమం మేమందరూ కూడా చేస్తామని చెప్పేసి అవకాశం కల్పించినందుకు ఈసారి మా ప్రభుత్వం ఏర్పాట్లో కావచ్చు, స్థానికంగా ఎమ్మెల్యేగా కొనసాగడంలో కావచ్చు, ఎన్నిక కావడంలో కావచ్చు, మీ అందరి పాత్ర ఉందని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 2వ రోజున తలుపుల మండలంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక మండల అధికారులకి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సహచరులకి, కూటమి భాగస్వామ్యంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా తలుపుల మండలంలో వచ్చినటువంటి సోదరిమణులకు, సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ, మామూలుగా తలుపుల మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. పక్కనే పులివెందులున్నా, భూస్వామ్య వ్యవస్థ పెద్ద ఎత్తులున్నా, ఎప్పుడు కూడా అధికార మదంతో ఎవరైనా పెచ్చరిల్లిపోతే వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఓటర్లు ఉండేటువంటి మండలం ఇది.
అందుకు మేము ఎప్పుడు కూడా గర్వపడుతుంటాం తలుపుల మండలం ప్రమోటర్లను చూసినప్పుడు, ప్రజలను చూసినప్పుడు. దీనికి అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో కేవలం తలుపుల మండలమో కదిరి నియోజకవర్గమో కాకుండా రాష్ట్రం యావత్తులో కూడా గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏదైతే కూటమి ఆ రోజున జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి, ఆయన డబుల్ ఇంజన్ సర్కార్ అన్నాడు కానీ ఇది ట్రిపుల్ ఇంజన్ సర్కార్. ఇది ఈ కూటమి మీకు ఇచ్చినటువంటి హామీలు అధికారం రాగానే ఖజానాను చూస్తే ఖాళీ. గత ప్రభుత్వం, గత పాలకులు ఏ డబ్బులు ఎందుకు వాడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అన్ని డబ్బులు కూడా కొట్టేసేటువంటి కార్యక్రమాలు. అంటే జగనన్న మద్యం పాలసీ, అదేవిధంగా నాడు నేడు పేరు మీద ఆ స్కూళ్లకు 100 రూపాయలు చేస్తే 200 రూపాయలు కొట్టేసినటువంటి పరిస్థితి. అదే రకంగా ఇసుక పాలసీ పేరు మీద పెద్ద ఎత్తున లూటీ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ వెలసి రాష్ట్ర ఖజానాకు చిల్లుబడి ఖాళీ చేసినటువంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి మాట కట్టుబడే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే యువతీ యువకులు పెద్ద ఎత్తున చదువుకున్నటువంటి పిల్లలు ఎన్నికల సందర్భంగా కూటమితో పాటు నడిచి కూటమి విజయానికి దోహదపడినారు, వాళ్ళ బాధను అర్థం చేసుకున్నటువంటి సహృదయ ప్రభుత్వము, సహృదయ ముఖ్యమంత్రిగా అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి గాని చొరవ గాని తీసుకొని మొదటి సంతకం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగానే మెగా డిఎస్సి మీద సంతకం చేసి ఈ రోజు మెగా డిఎస్సిని ప్రకటించి తొందరలోనే మెగా డిఎస్సికి పరీక్షలకు కూడా విద్యార్థులందరూ కూడా తయారయ్యేటువంటి పరిస్థితులకు తీసుకుపోయినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తుంటారు. అంతేకాదు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో, సామాజిక పింఛన్లు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచన మేరకే ఈ పెన్షన్ విధానం ఈ రాష్ట్రంలో నెలకొల్పబడింది. సంక్షేమం అనే దానికి ఆద్యుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దానికి మారినటువంటి కాలానికి అనుగుణంగా, మారినటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే మారుతూ వచ్చినటువంటి పరిస్థితుల్లో గత పాలకులు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి మాట చెప్పి, అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు చేసి 200 పెన్షన్, 1,000 రూపాయలు చేసి 2,000 రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ 2,000ని 3,000 చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మూలుగుతూ సాగరిస్తూ పెంచుకుంటూనే పోతా అని చెప్పేసి 5 సంవత్సరాల కాలం తీసుకున్నటువంటి పరిస్థితులు మీరు అర్థం చేసుకోమంటా ఉన్నారు. అదే రకంగా ఏదైతే ఎన్నికల సందర్భంగా మీకు అందరికీ మాటిచ్చి 3,000 రూపాయలు పెంచి 4,000 చేస్తా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆయన మాట. అంతేకాకుండా పెంచేటువంటి 1,000 రూపాయలు కూడా మేము ఈ రోజున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నాం. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి మరో 3 నెలల సమయం ఉంటుంది. ఈ 3 నెలల సమయానికి కూడా ఏదైతే 3,000కు 4,000కు మధ్యలో అంతరం ఉందో 1,000 రూపాయలు, దాన్ని కూడా కలిపి 7,000 రూపాయలు మా ప్రభుత్వం ఏర్పడుతూనే, కూటమి ప్రభుత్వం ఏర్పడుతూనే మీకు అందరికీ అందజేస్తామని చెప్పినటువంటి మాట మేరకు 1వ తారీఖున, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లని వ్యవస్థను తీసేస్తారు, మీకు పెన్షన్లు అందమని చెప్పి మాట్లాడినటువంటి మాటలన్నింటినీ పక్కన పెడుతూ ఏ మాత్రం వాలంటీర్ వ్యవస్థకు ప్రమేయం లేకుండా ఉదయాన్నే 5:30 గంటలకు మొదలు పెట్టేసి సాయంత్రం లోపల 90%, 98% పెన్షన్లు పంచి 7,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందనేది మీరు అందరూ హృదయపూర్వకంగా అర్థం చేసుకోమంటున్నాం. అంతేకాకుండా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో, జగన్మోహన్ రెడ్డి మనం ఎవరైనా ఆస్తులు కొంటే, భూములు కొంటే సబ్ రిజిస్టర్ ఆఫీసు పోతే కదిరి నియోజకవర్గాన్ని కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అమలు చేసినారు. ఇక్కడ ఏదైనా భూమి కొన్నప్పుడు రిజిస్టర్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమో ప్రభుత్వం దగ్గర, డూప్లికేట్ డాక్యుమెంట్స్ కలర్ జిరాక్స్ ఏమో కొన్నోడి దగ్గర పెట్టినటువంటి పరిస్థితుల్లో ప్రజానీకం అయోమయంలో పెట్టి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితుల్లో దీన్ని అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాట మేరకు రద్దు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. 100 రోజుల పరిపాలనలో మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, మళ్ళీ వచ్చే నెలలో దీపావళికి మహిళా మండలకు మీరు ఎప్పుడు కూడా గతంలో దీపం పథకం కింద అందరికి కూడా మామూలుగా కట్టెల పొయ్యి దగ్గర నుంచి గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మరొకసారి గ్యాస్ రేట్ ఏదైతే పెరిగినటువంటి పరిస్థితుల్లో గుదిబండగా మారినటువంటి పరిస్థితుల్లో
మీ అందరినీ ఆదుకోవాలనే ఆలోచనతోనే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం మహిళా శక్తి పేరు మీద అని చెప్పినటువంటి మాట మేరకు దీపావళి రోజున మీ అందరికి కూడా గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముందర సైడ్ రా అట్లా రానా ఎవరైనా కదిలిపోతే లేదంటే కదిలి ఎవరైనా చిన్న చితక వాళ్ళుంటే లేదు ఈ ప్రాంతం నుంచి రైతాంగం ఎవరైనా ఊర్లోకి పోతే 5 రూపాయలకే భోజనం పెట్టేవాళ్ళు అన్నా క్యాంటీన్ ద్వారా, 5 రూపాయలకే టిఫిన్ ఇచ్చేటువంటి వాళ్ళు అన్నా క్యాంటీన్ ద్వారా, అటువంటి అన్నా క్యాంటీన్లని పేదవాళ్ళు ఆకలికి ఇచ్చేటువంటి అన్నా క్యాంటీన్లని మూత వేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి తగ్గితే అధికారం వచ్చినటువంటి 100 రోజుల్లోనే పూర్తి స్థాయిలో అన్నా క్యాంటీన్లని ప్రజలకు అందుబాటులోకి తెచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి, ఈ మంచి ప్రభుత్వానికి దక్కుతుందని మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాను. 1వ తారీఖు మామూలుగా ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ, పాపం జీతం ఎప్పుడు వస్తుందో తెలు. అయ్యవారులు అయితే మామూలుగా బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకుని రియల్ ఎస్టేట్ కూడా చేసుకునేవాళ్ళు, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని, లేదంటే కార్లు కొనుక్కునేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి మామూలుగా వాళ్ళు డబ్బు కట్టకపోతే వాళ్ళ సిబిల్ చెడిపోతుంది, కానీ పాపం వీళ్ళు డబ్బులు కడతానే కూడా కట్టేటువంటి జీతం జగన్మోహన్ రెడ్డి టయానికి వీళ్ళ సిబిల్ చెడిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఏదైనా లోన్ కావాలంటే సరే జీతం అయితే 1వ తారీఖు ఎప్పుడు వస్తుందో తెలియదు, 3వ తారీఖు జీతం రాకుండా ఏదైనా లోన్ తీసుకుందామంటే కూడా బ్యాంకర్ల ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్ని ఈ రోజు అధిగమిస్తూ 1వ తారీఖు టంచనగా ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ తలుపుల మండలంలో మీరు ఒకసారి గమనిస్తే బట్టేపల్లిలో తాగునీటి అద్దరు ఉంది, అదే రకంగా రహదారి నిర్మాణం కూడా అరకొరగా జరిగినటువంటి పరిస్థితులు, దాన్ని పూర్తి స్థాయిలో నిర్విఘ్నంగా పూర్తి చేసేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని చోట్ల ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో క్లియర్ చేసి వచ్చే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా దానికి అనుమతులు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేయబోతున్నాం. తద్వారా ఈ రోడ్డు కార్యక్రమం ఏదైతే ఉందో రోడ్డుకి నిర్మించేటువంటి కార్యక్రమం కూడా పూర్తిగా మీకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తాగునీటి అద్దెలు తీవ్రంగా ఉన్నటువంటి పట్టణపల్లిలో కావచ్చు, లెక్క సముద్రంలో కావచ్చు బోర్లు వేయించినాం. వచ్చే రోజుల్లో ఆర్ఓ ప్లాంట్ కూడా ఇస్తాం. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం. అంతేకాకుండా గత ఎన్నికల సందర్భంగా ఏదైతే మేము హామీ ఇచ్చినామో ఎస్సీ ఎస్టీ కాలనీలో పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్ గా పూర్తి స్థాయిలో రోడ్లు గాని డ్రైనేజెస్ గాని తాగునీటి అవసరం గాని తీర్చుతామని చెప్పేసి మీకు హామీ ఇచ్చినాం. ఇచ్చినటువంటి హామీ మేరకి అందరికీ కూడా ఏపీ పీఓ కూడా మేము సూచనలు ఇచ్చినాం. మాకు పూర్తి స్థాయిలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ కాలనీ కావచ్చు, ఎస్టీ కాలనీ కావచ్చు, దానికి పూర్తిగా పైలట్ ప్రాజెక్ట్ కింద డిపిఆర్ రెడీ చేసి ఇవ్వమని చెప్పేసి చెప్పాం. అది కూడా వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి. మనకేమో వర్షాభావ పరిస్థితులు, మనకు వర్షం తక్కువ ఉంది. విజయవాడలో ఏదైతే వరదలు వచ్చినటువంటి సందర్భంగా ఇందాక సోదరుడు చెప్తాడు, గత ముఖ్యమంత్రి పరదాల మాటన కేవలం బస్సుల్లో ఎప్పుడైనా అరకొర వస్తే గాలి వాడు బస్సుల్లో కాదు, ఆయన ఏదైనా బస్సులో పోవాల్సిన పరిస్థితి వస్తే కూడా రోడ్డు పక్క ఈ పక్క పరదాలు కట్టి మరిగిపోయినాడు. రాజధాని లేనటువంటి రాష్ట్రంలో రైతాంగం 34,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తే ఆ రైతాంగాన్ని 5 సంవత్సరాల పాటు కూడా రోడ్డు మీద నిరాహార దీక్షలు చేసేటువంటి విధంగా ఆలోచన చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి తగ్గితే వస్తూనే పోలవరానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఏదైతే జీవనాడిగా ఈ రాష్ట్రానికి పోలవరం ఉండబోతుందో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో పూర్తి చేస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి మనకు పోలవరం ద్వారా రైతాంగానికి సాగునీరు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు కావచ్చు ఇచ్చేటువంటి
పూర్తి స్థాయి కార్యక్రమం కూడా మీ కళ్ళ ముందర సాకారం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా రాజధానిలో ఎవరైనా మీ పిల్లలు చదువుకుంటా ఉంటే రాజధాని ఎక్కడ ఉందంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఈ రోజున అమరావతి రాజధాని కూడా మళ్ళీ డబ్బులు తీసుకొచ్చేసి పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా చదువుకున్నటువంటి పిల్లలకు నిరుద్యోగ సమస్య వెంటాడుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓరవకల్లు కావచ్చు, కప్పర్తి కావచ్చు, ఇంటి పారిశ్రామిక వాడలకి 12,500 కోట్ల రూపాయల డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే అది తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తద్వారా పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలు నెలకొల్పడమే కాదు, మీ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాటన్నిటికంటే అతీతంగా మన నియోజకవర్గంలో 100 రోజుల పరిపాలనలో నేను గమనించినటువంటి పరిస్థితి, ఎక్కువ శాతం ఎవరు వస్తున్నారంటే విద్యార్థులే వస్తున్నారు, నిరుద్యోగులే వస్తున్నారు, ఉద్యోగ అవకాశాల కోసం వస్తున్నారు. పిల్లలు సర్టిఫికేట్ పట్టుకొని దగ్గరకు వస్తా అంటే కడుపులో బాధ ఉంది, వీళ్ళందరినీ ఆదుకోవాలని ఆలోచన ఉంది, ఒక సంకల్పం ఉంది. 100% చెప్తున్నాం, మా శక్తి వంచన లేకుండా శక్తి మేరకు వచ్చే రోజుల్లో ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను తీర్చేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం, తీరుస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా మాటిస్తామని. మన బిడ్డలు ఎక్కడికో వలసపోయేటువంటి పరిస్థితుల నుంచి ఆదుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్పష్టమైన ముఖ చిత్రాన్ని వచ్చే 6 నెలల్లో మీ ముందు ఆవిష్కరిస్తాం. ఎందుకంటే ఈ రోజు నేను మాట్లాడితే దానికి పూర్తిగా ఒక రూపకల్పన లేదు. ఒక 6 నెలల తర్వాత మీ అందరి ప్రజలందరికీ కూడా మేము చేసేటువంటి కార్యక్రమం, స్థానికంగా ఈ నియోజకవర్గంలో మీ అందరి జీవితాల్లో మార్పు తెచ్చేటువంటి కార్యక్రమం 6 నెలల్లో ఒక స్పష్టమైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇన్ని రకాలుగా మీ జీవితంలో మంచి చేసేటువంటి ప్రభుత్వం, పండుగలు వస్తే రంజాన్ తోఫా ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఇస్తున్నటువంటి ప్రభుత్వం, ఇవ్వబోయే ప్రభుత్వం, అదే రకంగా మహిళలకు ఏదైతే ఉందో పెన్షన్లు పెంచేటువంటి ప్రభుత్వం, ఈరోజు వికలాంగులకి గత ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల కంటే దాదాపు రెట్టింపు డబ్బులు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా పూర్తి అంగవైకల్యంతో ఉన్నటువంటి వికలాంగులకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేసింది 100 రోజుల్లోని మీకు అందరికి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నారు. మీరు ఒక బాధ ఉంది, చాలా మంది మేము గ్రామాల్లో వచ్చినప్పుడు ఆలోచన చేస్తున్నారు, అడుగుతా ఉన్నారు, కొత్త పెన్షన్లు కావాలా, మమ్మల్ని వదిలేస్తారని. మిమ్మల్ని ఎవరిని కూడా అర్హులైనటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అర్హులైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి లబ్ధిదారుడికి కూడా సంక్షేమ ఫలాలు అందించేటువంటి కార్యక్రమము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. వచ్చే నెలలోనే కొత్త పెన్షన్దారులకు కూడా మళ్ళీ సైట్ ఓపెన్ చేస్తున్నాం, అప్లై చేసుకోండి. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం స్థానిక ఎమ్మెల్యేగా అని చెప్పేసి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం.